ఖచ్చితంగా దీనికి పర్యవసానం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది నా అభిప్రాయం వర్మ గారు. సార్ అసలు వాళ్ళ ధైర్యం ఏంటి సార్? ఇన్నిసార్లు జరుగుతున్న భారత్ పవర్ ఏంటో వాళ్ళకి తెలిసిన ఈ రకంగా ఏదో ఒక రూపంలో దొడ్డిదారిని వచ్చి అటాకులు చేయడం, అన్యాయంగా కొంతమందిని పొట్టను పెట్టుకోవడం, ముంబై దాడులు లాంటివి ఎన్ని చూడలేదు. చాలా అంశాలన్నింటిలోని కూడా ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటి? చాలా మంచితనంగా వీళ్ళు ఉంటున్నారు, లేకపోతే అలా చూస్తున్నారా, లేకపోతే వాళ్ళకి చేత కాదనేనా సవాలు విసరడాలు? అంటే అలా కాదు, ఎందుకంటే నేరుగా మనకు యుద్ధంలో వాళ్ళు ఎదుర్కోలేరని వాళ్ళకు తెలుసు. అందువల్ల దీన్ని ప్రాక్సీ వార్ అంటాం మనం. అంటే ఈ విధంగా ఈ టెర్రరిస్టుల ద్వారా చర్యలు చేయించడం, లేకుంటే మన దేశంలోకి నార్కోటిక్ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు సరఫరా చేయడం, లేకుంటే ఫేక్ కరెన్సీని దేశంలోకి పంపించడం, ఇలాంటి విషయాలన్నీ కూడా వారు చేస్తుంటారు. దీన్ని ప్రాక్సీ వార్ అంటాం మనం. సో ఇది కూడా ఒక ప్రాక్సీ వార్ భాగంగానే అందులో చేశారు. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఏవేవైతే కొత్తగా పుట్టుకొస్తుంటాయో అవన్నీ కూడా వాళ్ళ ఉనికిని తెలియజేయడానికి కూడా ఈ విధమైన చర్యలు. ఇనిషియల్ గా వచ్చిన రిపోర్ట్స్ లో ఇద్దరు బయట నుంచి వచ్చిన టెర్రరిస్టులు, తర్వాత స్థానికంగా కూడా ఒకరు ఉన్నారు అని చెప్పి కూడా అందులో రిపోర్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు ఆ ప్రాంతంలోనే ఉన్నారు. వారందరి మీద కూడా ఆర్మీ, ఎక్కడున్న ఆర్మీ, పోలీసు వీరందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు అన్నట్టుగా మనం చూస్తున్నాము. అవును. సో ఇది ప్రాక్సీ వార్కి ఒక ఇదనమాట. ఆ విధంగా ప్రాక్సీ వార్ భారతదేశంలో నేరుగా ఎదుర్కోలేక ఈ విధమైన ప్రాక్సీ వారిని చేయడం అన్నది చూసాం. అప్పుడు పుల్వామాలో కూడా అలాగే జరిగింది. అక్కడ డ్యూటీ మారడానికి వెళుతున్న సిఆర్పిఎఫ్ వారి మీద, వాళ్ళ వెహికల్స్ మీద జరిగిన చర్యలో కూడా సుమారుగా ఎతికి 43 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అప్పుడు వాళ్లను హుతాత్మలయ్యారు. వారందరూ కూడా వాళ్ళ ప్రాణాలు అర్పించారు దేశం కోసం. తర్వాత జరిగిన బాలాకోట్ ఇన్సిడెంట్స్, మీరు సర్జికల్ స్ట్రైక్స్ చూసారు, ఆ తర్వాత ఏమైందో అన్నది. సార్ ఇప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే డైరెక్ట్గా మరింత దెబ్బ రుచి చూపించాల్సిన అవసరం ఉందా? అంటే యాక్చువల్ గా అది నిర్ణయిస్తారు, బలం ఎంత ఉపయోగించాలి అన్నది. భారతదేశం ఎప్పుడు కూడా వెనక్కి తగ్గదు. ఈ విధంగా డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఈ విధంగా పర్యాటకుల మీద చేసిన చర్యలకు